ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరడం ఏదైతుందో నాకు ఇష్టం లేదు. నాకు స్వేచ్ఛ ఉంది పౌరుడిగా. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో ఒక ఉద్యమ నేత కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నిజంగా మేము ప్రత్యర్థం పోటీ చేసుకున్నాం ఇద్దరం. అయినా కానీ ఏదైతుందో ఆయన పెద్ద మనసుతోని నన్ను హక్కులు చేయడానికి అవకాశం ఇచ్చిండు. ఇంకా ఇంతకంటే ఏం కావాలే? నేనేం రాజ్యాంగం ఉన్నది. ఆయన ఇప్పుడు సంజయ్ గారు బీటీ ఆయన అమ్మ వసంత గారు చెప్పింది కదా, ఆయన ఎక్కడ ఏ పార్టీ ఉన్నది లేదని చెప్పారు. ఆయన గురించి మాట్లాడితే కూడా తక్కువనైతుందా? రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ఈ మా ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు, ఆ రాజ్యాంగ పుట్టలు చదువుకోరు నాయన, 10th షెడ్యూల్ చదువుకో ఏం చెప్తారు? అభివృద్ధి అంటే మరి పార్టీ ఫిరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలో కలువని చెప్పాలి. నువ్వు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏది ఇస్తుందో ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తూ అని చెప్పి చెప్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇస్తుందో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? నిజంగా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే నీ ఆలోచనకు అనుగుణంగా అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తేనే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించినట్టయితే ఇక నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ సంఘం దొరవాలి, పోయి మోడీ సంఘం దొరవాలి. ఇది సొత్తుడో మరి. నీ అది కూడా ఆశ్చర్యం లేదు, అది కూడా ఆశ్చర్యం లేదు.